రాజు గురుగారు సీనరీ అదిరిందిరా. ఒకసారి స్టాండ్ అయ్యరా, ఫోటో తీస్తా. నేను స్టాండ్ వేయడం మీరు నొక్కడం, నేను స్టాండ్ వేయడం మీరు నొక్కడం తెల్లారు గట్ట మొదలెట్టారు. ఎన్ని నొక్కుతారండి? ఒరే యాదవా, ప్రకృతి మనల్ని బోల్డని అందాలు ఇచ్చిందిరా. కానీ వీళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదండి. ఎక్కువ మాడతా నీ ఫోటో దండేస్తాను. గురుగారండి అక్కేసి లుక్కేసుకోండి. చూసానరా మన ఊరి జలకన్నీళ్ళు. వాళ్ళకి ఫోటోలు తీసి పోటీలకు పంపిస్తే మనకి ప్రైజ్ వచ్చేస్తుందండి. ఇదేదో ఐడియా బాగుందిరా. ఐడియా నాది కాబట్టి పేజ్ వస్తే నాకే ఇవ్వాలా. అట్నే తీసుకో. ఒక నిమిషం అండి, వెళ్ళి వాళ్ళ మంచి పోజ్ అడిగి వచ్చేస్తాను, మీకు ఈజీ అయిపోతుంది. అలాగే వెళ్ళరా. మీరు అలా తానాలు చేస్తుంటే ఏండా మీకు మంచి ఆఫరు. మా బోసుబాబు గారు మీకు ఫోటోలు తీసి జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తారు. దాంతో దేశం మొత్తం మీ ఫోటోలే. మీకు మంచి ఇమేజ్ వచ్చేస్తుంది. మంచి పూజలు కావాలా, ఎలా ఇస్తారో మీ ఇష్టం. గురుగారు నొక్కేసుకోండి. అదిరిపోవాలా, ఇచ్చండి ఇచ్చండి. కమ్మగా ఉందా? గురుగారు గురుగారు కుమ్మేశారండి. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ప్రకృతిలో కొన్నిటికి పర్మిషన్ అడగకుండా ఫోటోలు తీసుకోవాలండి కదా. పద. కొడితే కొట్టారు కానీ ఒక్క రింగు నొక్కేసాను. ఇటు చూడరా, 7 గంటలు చూడు. ఇటురా నీ అబ్బా, ఇటు చూడు. నడుమే చేసుకోవచ్చా? ఎక్కడైనా వేసుకోవచ్చు. ఓ 100 ఇవ్వు. 100? నీ ఫోటోకి అంత వాల్యూ ఉందేటి? వాల్యూ ఫోటో కాదురా, మంగది. ఫోటో కావాలా వద్దా? కావాలి. దుకాణి. అలాగే. ఒరే బోసే, ఏంట్రా? ఏట్రా బావా స్టూడియో నుండి మంగ ఫోటోలు ఎట్టిసావు? మంగని తీసుకొచ్చి పెట్టలేం కదరా. ఒరే అర్జెంటుగా నాకు ఫోటో తీసి పెట్టాలరా మంగ పక్కన. 100 అవుద్ది. 200 ఇస్తాం, కానీ ఇదిగో మంగ పక్కన పడుకున్నట్టు తీయాలి. అలాగే. ఇదేట్రా పడుకోబడి తీయమన్నాను కదా. ఫోటో వచ్చాక ఇలా చూసావు అనుకో నుంచినట్టు ఉంటుంది, ఇలా చూసావు అనుకో పడుకున్నట్టు ఉంటుంది. 2 in 1. కరెక్టే, నువ్వు మామూలు కాదు రోయ్. మన దగ్గర పగుడు ఉందా? నీ ఫేస్ కి అక్కడ సరే ఓకే. డబ్బులు రే మంగతో ఫోటో తొందరగా ఇచ్చివరా. రేపు తీసుకో, పొద్దున్నే వస్తాను. అలాగే కానీ బాగుండాలి రోయ్. గడ్డం తీసుకోవచ్చు కదా. మంగ ఫోటోలు పెట్టుకుని బాగానే బిజినెస్ చేస్తున్నావురా. మంగతో చేసే తప్పు కానీ మంగ ఫోటోతో చేసే తప్పే ఉందిరా. నీకు కూడా ఫోటో కావాలేంటి? కావాలి, కానీ పడుకున్నట్టు. హరి అమ్మ, ఎంతమంది పడుకుంటారా? ఫోటోనే కదా. సరే రా, 300 అవుద్ది. అమ్మో పదా. రెడీ, స్మైల్. సైకిల్ పై పులిరాజు, వెనకాల కపిరాజు. డైరెక్టర్ గారు, వీళ్ళేనండి నేను చెప్పిన మహానటులు. మీ బ్యాచ్ టైం చెప్పు, నట్లో కదా నేను చెప్తాను. ఏమయ్యా అనుభవం ఏమన్నా ఉందా? చెప్పలేనన్ని అనుభవాలు. నేను అడిగేదా ఏదో అనుభవాల గురించి కాదు, నాటక అనుభవం ఏమన్నా ఉందా అని. అదైతే లేదండి. ఉంటే మేమే చేసేవాళ్ళంగా. డైరెక్షన్ ఇంజక్షన్ డాక్టరే చేయాలి, డైరెక్షన్ డైరెక్టరే చేయాలి. ఇంజక్షన్ నర్స్ చేయొచ్చుగా, డైరెక్షన్ నువ్వు చేయొచ్చుగా. యూస్లెస్ ఫెలో. ఓ, తమరికి ఈ అలవాటు కూడా ఉందా? నాకు ఈ అలవాటే ఉంది. మీరు చాలా వెరైటీగా మాట్లాడతారండి. నేను ఏది చేసినా వెరైటీగా చేస్తానండి. ఇంతకీ నేను డైరెక్ట్ చేయాల్సిన నాటకం ఏంటి? ద్రౌపది శారీ పుల్లింగ్. మర్యాద. ద్రౌపది వస్త్రాపహరణం అండి. ఛే, ఎప్పుడో ద్వాపరయుగంలో దుశ్శాసనుడు ఒకసారి ద్రౌపది చీర లాగాడు. కలియుగం స్టార్ట్ అయ్యి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇంకా లాగుతానే ఉంటారు. ఇట్రా అయితే కొంచెం గ్లామర్ గా ఉంటుందని. చీర ద్రౌపదా, నాటకానికి కావాల్సింది గ్లామర్ కాదురా, గ్రామర్. అదేంటో నేను మీకు నేర్పుతాను. మీరేమైనా చేయండి, నాటకం మాత్రం నా భూతో నా భవిష్యత్ లా ఉండాలి. నా భూతో నా భవిష్యత్ అంటే ఏంట్రా? నా భూతో నా భవిష్యత్ అంటే ఏమిట్రా? ఏదో ఒకటి కానీ నాటకం మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. మీరే చూస్తారు కదా, వెంటనే తెప్పించు. లాగడానికి మందు. అలాగే ఎలా అశ్వద్దామా వెళ్ళరా సార్. అంతా రెడీయా? అందరూ రెడీ అయిపోయారు సార్. అందరూ కదా, మందు రెడీయా? అదైతే రెడీ సార్. అయితే చూడడానికి నేను రెడీ. తెరలాగమాను.
ఇంతమంది మొగుళ్ళున్నారు. ఒక్కడూ రాడేంట్రా? ఇదేట్రా పాచికలాడటం ఓడిపోవటం ఏమీ లేకుండా డైరెక్ట్ గా దుశ్శాసనుడు చీరే లాగేస్తున్నాడేట్రా. మనం వచ్చిందెందుకో చీర లేకుండా మంగం చూద్దామని అదేదో ముందే లాగెత్తున్నారు. పాంచాలి, విడువరా? ఆనాడు మయసభలో పడిపోయిన మా అన్న సుయోధనుడిని చూసి నవ్వుతావు కదూ. ఈనాడు నిన్ను వ్యవస్థలు చేస్తే ఈ సభలోని వారందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతారో చూడు. మా మంగని విమర్శం చేస్తే అందరూ కళ్ళప్పగించి చూస్తారు కానీ ఎందుకు నవ్వుతారు? నోరు మీరా పులిసెట్టి, అక్కడ ఉన్నది మంగ కదరా, ద్రౌపది. నాకు వాడేంట్రా? ఒరే అలా చొక్క కార్చుకోకరా, అది మంగ కాదురా బాబు, ద్రౌపదిరా బాబు. లేకరా లేకరా రే. హే అన్నా, దేవుడు లేనే లేడన్నా. హరే కృష్ణ, రక్షించరా కృష్ణ. ఫ్లూట్ వాయించింది చాలు, చీరలు వదలరా. నా కృష్ణ, కృష్ణ. ఒరే పులిసెట్టి, చేరేందుకురా? కృష్ణ, కృష్ణ. లాగరా. కృష్ణ, ఏమండి ఈ చీర బాగుందండి. నీ అమ్మ కడుపు మాట పట్టుకెళ్ళు, మిగతాది ముడై తొందరగా నాటకం అయిపో. ఆగిపోయావేంట్రా? కృష్ణ, బాబు కృష్ణ. నీ చేతులు పడిపోను, ఇంకెంతసేపు రా? కృష్ణ, అమ్మా ద్రౌపది, నా కుమారుడు తొందరపాటుగా చేసిన ఈ తప్పుకి నన్ను క్షమించమ్మా. ఎవరిని క్షమించాలి? కర్ణా, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, ఇందులో నీ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడొక్కడికే ఈ విషయంలో తలదూర్చడానికి అర్హత ఉంది. కర్ణా, యు ప్రొసీడ్. అయ్యో బాయ్యా, భారతంలో ఇలా లేదు కదా. నర్మయ్, ఇదా వ్యాసుడు రాసిన భారతం కాదురా, ఈ సూర్యనారాయణ రాసి డైరెక్ట్ చేసిన భారతం రా. పాంచాలి పంచభద్రుక. ఈ చీరెందుకు లాగేది తెలుసా? మైసభలో దుర్యోధనుడు బావ పడిపోయినప్పుడు నేను నవ్వానని. అయితే తప్పు ఎవరిది? నాదే. అంటే తప్పుకి తప్పు చేయడం తప్పు కాదు కదా? అంటే అది తప్పు ఎవరిది? తీసుకుంది చాలు, డైలాగ్ నీదే. ఒరే బోసు, మోసు పగిలిపోతే నీ అబ్బా 5 మొగులు ఇక్కడ ఉండగా మంగ నడిపిస్తావా? అదే ద్రౌపది. అసలు ద్రౌపదిని కాదురా, మిమ్మల్ని అనాలి. ఎరా ధర్మరాజు, రెస్పెక్ట్. ఇంట్లో ఫంక్షన్ కి వచ్చిన గెస్ట్ కి అన్ని సభ్యంగా ఉండే ఇల్లు ఇవ్వాలి గాని ఏదెక్కడుందో తెలియని ఇల్లు ఇస్తారా? ఇస్తేనా గుంబాలుగా తిని ఒళ్ళు పెంచుకోవడమే కాదు, బుర్ర కూడా పెంచుకో. ఇంటికి వచ్చిన చుట్టాలని దగ్గరుండి బెడ్రూమ్ దా తీసుకెళ్ళాలి. హాల్లోనే వదిలేస్తే ఏదెక్కడుందో తెలియక ఇబ్బంది పడతారు, గోతుల్లోని పడతారు. అందుకే చూసుకుని నడవాలి. ఏంటి చూసుకుని నడిచేది? వెనక ముందు చూసుకోకుండా భార్యని అన్నదమ్ములందరికీ పంచిన వాడు నువ్వు మాట్లాడేవాడువా? ఏంటి బాయ్యా, అర్థం పర్థం లేకున్నాను? ఒరే అర్థం అంటే నాకు తెలుసు కానీ పర్థం అంటే ఏంట్రా? నాకు తెలియదు బాయ్యా. మరేంటి యాదవ్వా? ఈ బాటిల్ ఏంటి? మందు బాట్లు. దీంట్లో ఏముంది? సగం మందుంది. కాదు, సగం ఖాళీగా ఉంది. నువ్వు కరెక్టే, నేను కరెక్టే, కాకపోతే చూసే యాంగిల్లో తేడా ఉంటుంది అనమాట. భారతం నువ్వు ఒక యాంగిల్లో చూసావు, నేను ఒక యాంగిల్లో చూశాను. నువ్వు నాటకం అబ్బా అలాగే బాయ్యా. అరే బాసా కన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఇంతమందిలో మా చెల్లి చీరలాగించావా? అది ఎంత బాధపడుతుందో నీకే అర్థమవుతుంది. ఏమిటి చీరలు లాగినందుక? అసలు ఎక్కడ లాగనిచ్చావురా చీరలు? కుప్పలుగా చీరనిస్తూనే ఉన్నావు కదా. లాగి నా చేతులకు నొప్పులు మిగిలాయి. ఈ మంగకు చీరలు కాదు, నీ చెల్లికి చీరలు మిగిలాయి. దీనికి కూడా క్లాప్సా? అయితే మనం సక్సెస్. అక్కడ చూడు. అసలు వీళ్ళందరూ అంటాం కదా, వీటన్నిటికీ మూల కారణం నువ్వు పెద్ద ఫిట్టింగ్ మాస్టర్వి. నేను ఫిట్టింగ్ మాస్టర్ నా? దిస్ ఇస్ టూ మచ్ యార్. ఒక ఆడది 5 మగాళ్ళని చేసుకోవడం టూ మచ్ కదా? బావగారు కాలు జారి కింద పడితే చేపట్టుకుని లేపకపోగా 32 పళ్ళు బయటపడి నవ్వడం టూ మచ్ కదా?
ఫైనల్ గా నీ బాధ ఎట్లా చెప్పు నాకు. అలా రా దారికి. నేనందరికీ సభాముఖంగా చెప్పుకొచ్చేది ఒకటే, ఇంతకు ముందు దుర్యోధన చరిత్రలో ఏనాడు ఆడదాని కన్నెత్తి చూసింది లేదు, చేరపట్టి లాగింది లేదు. దుర్యోధన నన్నొక విలన్లా చూడకుండా మాకు జరిగిన అవమానానికి ఇది రివెంజ్ తీర్చుకోవడం మాత్రమేనని సరిపెట్టుకుంటే ఎలాంటి యుద్ధాలు ఉండవు. మన మంగ మన ద్రౌపది కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు. మీరు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించండి. రాజ్య సంపద నాటకం అయిపోయింది. రాదేవా, తెల్లాగు. లాగరా రేయ్, లాగు. లాగొచ్చు కదా. బావా ఈడేంటి బ్యాక్ యాంగిల్ నుంచి ఏఆర్ రెహమాన్ కటింగ్ ఇస్తున్నాడు? అడు భయపడి ఉంటారు బాబు, అసలు నేను అర్థం కావట్లేదు. హాయ్ మంగ, నేనొచ్చేసా. మంగ ఎలా ఉన్నావు? చూస్తుంటే బాగానే ఉన్నావు. చూడు నేనే ఎలా అయిపోయాను. జైలుకి వెళ్ళొచ్చాగా, అది నీకోసం. జైల్లో ఉన్నన్నాళ్ళు నీ గురించే ఆలోచించి చించి బయటికి రాగానే సరాసరి నీ దగ్గరకు వచ్చేసా. ఏంటి టెన్షన్ పడుతున్నావు? హోటల్ బాగానే నడుస్తుందిగా, నేను వచ్చానుగా, ఇంకా బాగా నడుపుదాం. వస్తానే. హ్యాపీ బర్త్డే ప్రెసిడెంట్ గారు. అయితే మంగ నా పేరు భద్ర, మంగకి బావని. మంగే కేక్ పంపింది. మంగ రావట్లేదా? రావట్లేదు. మంగకి బాగా జలుబు చేసింది. జలుబా? ఐటమ్స్ కూడా ఏం చేయలేకపోయింది. సారీ చెప్పింది. మెయిన్ ఐటమ్ వెళ్ళినప్పుడు మిగతా ఐటమ్స్ ఉంటే ఏంటి, లేకపోతే బాగా ఏంటి? రండి ప్రెసిడెంట్ గారు, కేక్ కట్ చేదురు కానీ. కమాన్, లేకపోతే మంగ ఫీల్ అవుద్ది. ఫ్లవర్ బాగుంది. హ్యాపీ బర్త్డే టు యూ. మీరు కేక్ తింటూ ఉండండి. ఓసారి పక్కకు వస్తారా? పద రండి తిందాం. కానివ్వండి రా.